కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలో ఎర్ర బురుజు ప్రాంతంలో మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజు వేడుకలను పండుగ వాతావరణంలో టీడీపీ నాయకులు నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ ప్రవీణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంపటి కృష్ణయ్య, నాయకులు అనంతయ్య, సురేష్ బాబు, మాధవ్, కళ్యాణ్, వెంకటరాముడు, మహిళా నాయకురాలు మాలిని ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకులు మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ మాటలు కాకుండా చేతల్లో చూపించడము నగరవాసులకు సుస్పష్టమన్నారు. ఇటీవల రాత్రి వేళల్లో వర్షం కురవడంతో కర్నూలు నగరమంతా అంధకారంలోకి వెళ్ళగా మరుసటి రోజులోగా నగరమంతా విద్యుత్ అందించిన ఘనత మంత్రి టీజీ భరత్ గుప్తాకు దక్కిందన్నారు. దృష్టికి ఏ చిన్న సమస్యను తీసుకువెళ్లినా పరిష్కరిస్తున్నారు అని, సమస్యలు లేని కర్నూలు నగరాన్ని తీర్చిదిద్దేందుకు మంత్రి టీజీతో పాటుపడుతున్నారని ఎర్రబుర్జుకు చెందిన టీడీపీ నాయకులు చెప్పారు. అనంతరం వార్డు పరిధిలోని ప్రజలందరికీ అన్నదానం చేపట్టారు. టీజీ భరత్ గుప్తా గారు అన్నగారి బర్త్డే సందర్భంగా ముఖ్యంగా ఆయనకు మేము ఏరు తరపున మేమందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఒక మాటలో కాకుండా మేమందరం కూడా ఒక చోటకి గుంపై అక్కడ ఆయనకు కేకు కట్ చేసుకొని, అలాగే బగారా రైస్, చికెన్, అన్నము అందరం కూడా మరి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సంబరంగా సంతోషంగా పండగ వాతావరణంలో ఆయన పండగ పుట్టినరోజు వాతావరణం పండగగా చేసుకుంటున్నాం. ఎందుకంటే నాయకుడు మాకు ఆయన, ఆ నాయకుడు ఎటువంటి నాయకుడు అంటే మాకు ఈరోజు ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఒక మెసేజ్ కానీ పెట్టినా మా సమస్య ఇది అన్నా అని పెడితే అది మార్నింగ్ కల్లా క్లియర్ చేయడం కానీ లేదా దానికి రిప్లై కానీ మాకు వస్తుంది. మరి అలాంటి నాయకుడు మేము కోల్పోకూడదు, అలాంటి నాయకుడిని మేము తక్కువ చేసుకోకూడదు. కానీ మా నాయకుడిని మేము పండగ వాతావరణంలో పుట్టినరోజు చేసుకుంటున్నాం. అలాగే మాకు మోడర్న్ లెట్రిన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, కరెంటు తీగలు, వీధిలో స్లమ్ ఏరియా మాది. ఈ స్లమ్ ఏరియాలలో ప్రతి సమస్యని పరిష్కరిస్తున్నాడు ఆయన. అలాగే ఉద్యోగాలు ఏదైనా ఉన్నా మున్సిపాలిటీ ఉద్యోగాలు స్లీపర్ వర్క్ గా ఎక్కేయడం కానీ జరుగుతుంది. అలాగే చదువుకున్న వాళ్ళకి ప్రతిదీ కూడా లోన్ల విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ ప్రతిదీ ఇంటింటికి కార్యక్రమంలో చూస్తున్నాడు. మాకు కూడా కార్యకర్తలకు మమ్మల్ని వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు మమ్మల్ని చాకచక్యంగా పనిచేయాలి, జాగ్రత్తగా పేరు తెచ్చుకోవాలంటూ మమ్మల్ని కూడా మేల్కొల్పుతూ మా వెంట ఉంటున్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి నాయకుడిని మేము ఖచ్చితంగా మేము సంతోషంగా మా నెత్తిన పెట్టుకుంటాము, మేము గెలిపించుకుంటాము, ఎప్పటికైనా వెన్నంటి ఉంటాం. ఎందుకంటే ఇలాంటి నాయకుడు మాకు కావాలి. కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మా టీజీ భరత్ అన్న గారికి మేము మా వార్డు తరఫున ఒకరం ఇద్దరం కాదు 1000 మందిని ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాం. 1000 మందిని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మధుబాబు, నేను అడ్వకేటు, 2వ వార్డు 11వ వార్డులో మేము ఇన్ఛార్జ్. మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎంతో శుభ పరిణామం. మా ప్రియతమ నాయకులు టీజీ భరత్ అన్న గారు మంత్రివర్యులు ఈరోజు జన్మదినం సందర్భంగా ఎర్రబుర్జులో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పట్టణ వ్యాప్తంగా కర్నూలు పట్టణంలో ప్రతి ఒక్కరూ ఈరోజు ఎంతో సంతోషంగా కార్యకర్తలు పాల్గొనడం, ప్రజలు గాని అన్నదాన కార్యక్రమాల్లో గాని రక్తదానాలు ఇవన్నీ ఎంతో విజయోత్సవంతో ప్రజలు కూడా పాల్గొని ఈ యొక్క అన్న టీజీ భరత్ అన్న గారి బర్త్డేని సెలబ్రేషన్ బాగా భారీగా చేసుకుంటున్నారు. అలాగే ఇవాళ కర్నూలు పట్టణం అభివృద్ధి చెందుతుందంటే కేవలం టీజీ భరత్ అన్న గారి నాయకత్వంలోనే. రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి యువ నాయకులు ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో టీజీ భరత్ అన్న గారి మంత్రివర్యంలో 50,000 కోట్ల వరకు పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది. రీసెంట్ గానే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి తీసుకురావడం జరిగింది. అలాగే మన కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ ఇంకా 3 నెలల్లో రాబోతుంది. కాబట్టి అలాగే ఓరకొల్లో డ్రోన్ హబ్ కానీ ఇంకా అనేక పరిశ్రమలు మా టీజీ భరత్ అన్న గారు తీసుకొస్తున్నారు. కాబట్టి ఎంతో అభివృద్ధి చెందుతుంది మన రాయలసీమ ప్రాంతము. ఇది రాయలసీమకి ముఖద్వారం కర్నూలు నగరం కూడా
ఇవాళ రోడ్ల విషయంలో గాని అన్ని వార్డులలో కూడా ప్రతి సమస్యను అన్నగారి దృష్టికి తీసుకురావడము, మరి అన్నగారు కూడా ముందుండి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సమస్యను కూడా త్వరగానే పరిష్కరిస్తున్నారు. కాబట్టి రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా భరతన్న గారి నాయకత్వాన్ని బలపరచాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని మా హృదయపూర్వకంగా మేము వేడుకుంటున్నాము. నా పేరు డాక్టర్ ప్రవీణ్, తెలుగుదేశం జిల్లా వైద్య విభాగ అధ్యక్షుడు.